పోరాటం చేసి సాధించుకున్న జనగామ జిల్లాను ఇవాళ క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు నిన్ననే పేపర్లో ప్రెస్లో చెప్పారు, మాకు జనగామ జిల్లా వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా వద్దని ఆయన చెప్తున్నారు. ఇవాళ ఇనీషియల్గా ప్రభుత్వంతో చర్చలు అయిపోయినాయి. ఏదో రోజు కూడా జనగామ జిల్లాను మూసేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ పాపారాయుడు పేరు పెడదామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పేజీలో చివరి లైన్లో పెట్టారు. కావాలంటే దయచేసి చూసుకోండి. అదేవిధంగా చాలా కష్టపడి ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసి జిల్లా ఏర్పాటు చేసుకొని కష్టపడి సాధించి ఆ జిల్లాలో కలెక్టరేట్ బ్రహ్మాండంగా కట్టుకొని ఈ జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ కూడా తెచ్చుకొని ఒక నవోదయ స్కూల్ కోసం కూడా అప్లై చేసి ఇవాళ జిల్లా అభివృద్ధి కేంద్రంగా మంచిగా చేస్తుంటే కొంతమంది నాయకులకు నచ్చట్లేదు. కడియం సిఆర్ మొదటి నుండి కూడా జనగామ జిల్లాను వ్యతిరేకించిండు. ఇవాళ జనగామ జిల్లాను క్లోజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకుంటూ నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇవాళ జనగామ జిల్లా మీద దృష్టి పెట్టడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటే వారు చెప్తున్నాం, పాలనా వికేంద్రీకరణ కోసం అని చెప్పేసి అనేక జిల్లాలు 10 జిల్లాలుంటే 33 జిల్లాలు చేసుకున్నాం. అంతే తప్ప మేము వచ్చిన మార్పు చేయాలి కాబట్టి వాళ్ళు తెచ్చిన వాటిని మేము మూసేస్తాం అనే పద్ధతి సరైనది కాదు. ఇవాళ మాకు 12 మండలాలు ఉన్నాయో 12 మండలాల నుంచి ఇలా జనగామకు రావడానికి ఈజీగా అవుతుంది. మా రెవెన్యూ పనులు కానీ మిగతా అన్ని పనులు కూడా ఇవాళ ఇక్కడ ఈజీగా అవుతున్నాయి. హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి జనగామ జిల్లా గురించి మీరు మూసేయాలనుకుంటే మీ ప్రభుత్వం మూసేయబడుతుంది, మీ పార్టీ మూసేయబడుతుందని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా. పోరాటాలతో తెచ్చుకున్న ఈ జిల్లాను ఎవరు ముట్టుకున్నా కూడా ఆ యొక్క అగ్ని మంటల్లోనే వాళ్ళు అదైపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే జనగామ జిల్లా ప్రజలతోనే ఆడుకోవద్దని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. జనగామ జిల్లాకి ఇవాళ పక్కనే భువనగిరి జిల్లాకు భువనగిరి డీసీపీ బదులు భువనగిరి ఎస్పీ ఎట్లయితే తెచ్చుకున్నారో మా జనగామ జిల్లాకు సంబంధించింది కూడా జనగామ ఎస్పీ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నా. జిల్లాలను మూసివేయడం కాదు, జిల్లాలో ఉన్న అభివృద్ధి పనులు కొనసాగించాలి. బ్రహ్మాండంగా ఇలా జనగామ వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో ఉండే బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్న దీన్ని